పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, ఈ ఉదయకాలం మీరే మా అందరితో మాట్లాడండి. మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగల మనసు, అనుసరించి నడుచుకొనగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించుమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామంలో ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రభు యేసు నామంలో మీ అందరికీ నా వందనాలు. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడి మంచి సమయాన్ని మనకి ఇచ్చారు. మనము చదివిన హెబ్రీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో కొన్ని చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉంటున్నాయి. చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా పితరులతో మాటలాడిన దేవుడు నానా విధాలుగా మాట్లాడాడు. నానా కాలాలలో మాట్లాడాడు. ఒకరితో ఒకరికి సంబంధం లేదు కదండి. ప్రవక్తలు వారి ప్రవచనాలు రాసినప్పుడు కూడా, మరి అబ్రహాము ప్రవచనం పలికినప్పుడు, దావీదు ప్రవచనం పలికినప్పుడు, యెషయా ప్రవచనం పలికినప్పుడు, హోషేయ ప్రవచనం పలికినప్పుడు, ఇర్మియా ప్రవచనం పలికినప్పుడు వీళ్ళంతా ఏకకాలంలో ఉన్నవాళ్ళు కాదు. ఒక్కొక్కరి మధ్యలో కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది. డిఫరెంట్ ఇయర్స్. వాళ్ళ స్థలాలు కూడా వేరే, వారి ప్రాంతాలు కూడా వేరే. అందుకే పూర్వకాలమందు నానా సమయములలోనూ అన్న మాట అక్కడ రాయబడి ఉంది. నానా భాగములుగాను, నానా సమయములలోను అంటే నానా భాగములుగాను. ఒక్కొక్క భాగంలో ఒక్కాడ, కొత్త నిబంధనలో ఒక్కాడ, పాత నిబంధనలో ఒక్కాడ, కీర్తన భాగంలో ఒక కాడ, ప్రవక్తల గ్రంథాలలో ఒక కాడ, ధర్మశాస్త్రములో ఒక కాడ, నానా భాగములుగా ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరండి? మూగవాడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడగలడు. అబ్రహాముతో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు. తరువాత కాలంలో ఆయన ప్రవక్తల ద్వారా మరి మాట్లాడాడు. ఆ రీతిగా మాట్లాడే దేవుడు అకస్మాత్తుగా కొంతకాలం మాట్లాడడం బంద్ చేశాడు కదా. అకస్మాత్తుగా కొంతకాలం బంద్ చేశాడు. మలాకీయే చివరి ప్రవక్త. ఇజ్రాయేలుకు మలాకీనే చివరి ప్రవక్త. మలాకీ తర్వాత ఇక ప్రవక్త అనేవాడు లేడు. అక్కడి నుంచి ఇక డైరెక్ట్గా కొత్త నిబంధన గ్రంథమే ప్రారంభించబడుతుంది. మలాకీ నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ వరకు మనం లెక్కేసి చూస్తే 400 సంవత్సరాల లెక్క తేలుతుంది. అందుకే 400 సంవత్సరాలు నిశ్శబ్ద సంవత్సరాలుగా ప్రకటించారు. దేవుడు అన్నవాడు నరులతో మాట్లాడడానికి ఇష్టపడని సమయం, అసలు నరుల విషయంలో మౌనంగా ఉన్న సమయం. మరి 400 సంవత్సరాలు ఆరాధనలు జరగలేదా? యెరూషలేములో బలులు అర్పించబడలేదా? యాజకులు యాజకత్వము చేయలేదా? మరి ప్రవచనాలు ఏమయ్యాయి? ప్రవక్తలు ఏమయ్యారు? కళలు ఏమయ్యాయి? దర్శనాలు ఏమయ్యాయి? పోయాయి. అసలు దర్శనం అంటే ఏంటో తెలియని తరం వచ్చింది. కళలంటే మనం ఊహలతో వచ్చే ఏ కళలు కానీ దేవుడు కళలతో కూడా మాట్లాడతాడా? ఏదో పాతకాలం ముందు మాట్లాడిండులే కానీ ఇప్పుడు కూడా మాట్లాడతాడా అనుకునే తరం వచ్చింది. 400 ఏండ్లంటే తరం ఉంటుందండి. ఆ తరాలని పోయినాయి, అన్ని సమాధికి చేర్చబడ్డాయి. కొత్త కొత్త తరాలు వచ్చాయి. మరి కొత్త కొత్త తరాలు ఎట్ట చెప్పేటోళ్ళు అంటే పిట్ట కథలు చెప్పుకునేటోళ్ళు. ఏదేను తోటని ఒక తోట ఉండేదటరా, ఆ తోటలో దేవుడు మట్టిని తీసుకొని ఆదామును చేసేనటరా, ఆదాము యొక్క పక్కటెముకను తీసి అవ్వను చేసేనటరా, అన్ని అట 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 అనే చెప్పేటోళ్ళు. ఎందుకంటే ఇక అసలు విశ్వాసంతోనూ నిర్ధారణతోటూ మాట్లాడడానికి భక్తిపరుడైన వాడు భూమి మీద లేకుండా పోయాడు. అవినీతి ఎక్కువ పెరిగింది, అబద్ధం ఎక్కువ పెరిగింది, మోసం ఎక్కువ పెరిగింది. అంత మోసపు యుగములో కూడా అంతో ఇంతో నీతి కలిగిన వారు కొద్దిమంది ఉన్నారు. ఏళ్ళ మీద లెక్కేయగలిగిన వాళ్ళు కదండి. జకరియా, ఎలిజబెతులు, మరియమ్మ, యోసేపులు. కాబట్టి దూత వాళ్ళ దగ్గరకు వచ్చింది. అవునా? మరి ఆ ప్రాంతంలో మరియమ్మ లాంటి వాళ్ళు ఇంకా లేరా?
ఎంతోమంది కన్యకలు ఉన్నారు ఆ ఊరిలో. ఎవరి దగ్గరికి పోని దూత డైరెక్ట్గా మరియమ్మ దగ్గరికే రావాలి అంటే మరి మరియమ్మ యొక్క జీవితం కూడా ఎంతో శ్రేష్టంగా దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి. ఎంతోమంది యాజకులున్నా కూడా మరి జకర్యా దగ్గరికే దేవదూత వెళ్ళాడు అనంటే మరి జకర్యా ఆయన నీతిమంతుడై ఉండాలి, ఆయన యథార్థపరుడై ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి యోగ్యుడై ఉండాలి. హల్లెలూయా. మరి సిమియోను గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా బైబిలే సాక్ష్యం ఇస్తుంది, ఆయన నీతిమంతుడు, ఆయన భక్తిపరుడై ఉండేను అని. మరి యోసేపు విషయంలో కూడా బైబిలు సాక్ష్యం ఇస్తూ ఉన్నది, మరియమ్మ విషయంలో బైబిలు సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ వచనంలో అంటాడు, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. ఆమేన్. ఆ ప్రవచనం నెరవేర్చబడ్డది. నేను నిన్ను కనియున్నాను. సాక్షాత్తు ఆ దేవుడే ఆ కుమారుణ్ణి ఈ లోకములో కన్నాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ప్రాచీన యుగములో నానా విధములుగా మాట్లాడిన దేవుడు మరి కొంతకాలం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? అసలు ఆ నిశ్శబ్ద సంవత్సరాలు ఏంటివి? ఆ నిశ్శబ్ద సంవత్సరాల వెనకున్న చరిత్ర ఏంటిది అని నేను కొద్దిగా లోతుగా దాని గురించి ధ్యానించడం మొదలుపెట్టాను. అసలు బైబిల్లో నిశ్శబ్దాన్ని గురించి ఏం రాయబడి ఉన్నది? నిశ్శబ్దం ఎంత ప్రమాదకరమైంది? సైంటిఫిక్గా నిశ్శబ్దం చాలా డేంజర్. సైలెన్స్ ఈజ్ ఎ వెపన్ అని అంటాం కదా. ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, సైలెన్స్ ఈజ్ ఎ వెపన్. ఎట్ ద సేమ్ టైం మెడికల్లో సైలెన్స్ ఈజ్ ఎ క్రీపీ అని ఒక ప్రొవెర్బ్ కూడా ఉంది. సైలెన్స్ ఈజ్ ఏ క్రీపీ అంటే నిశ్శబ్దం భయంకరమైనది. నిశ్శబ్దం ఎలాంటిదండి? వాడిని సైకోగా మారుస్తుంది. నిశ్శబ్దం ఒక షాడిస్ట్గా మారుతుంది. నిశ్శబ్దం ఎప్పుడు ఇంట్లో ఎవ్వరు లేడు, ఒక్కడే ఉన్నాడు, ఏమవుతుంది? ఒక్కడే ఉంటే ఒకరోజంతే బతకగలనేమో. ఊరికే భార్యతో వేగి తాలింపైనోడికి ఒకరోజు భార్య హాయిగా పుట్టింటికి పోతా అంటే దండం పెట్టి ఉరికి మరీ బస్సు సీట్ లేకున్నా డ్రైవర్తో లొల్లి చేసైనా సరే ఆపించి భార్యను ఎక్కించి అమ్మయ్యా ఒక్కరోజు హాయిరా అనుకోగలడు. హార్డ్లీ హీ కెన్ స్టే 1 day ఆర్ 2 days. ఇంటికి వచ్చినప్పుడు మస్తు ఖుషి ఫీల్ అవుతాడు. నా ఇష్టం నచ్చినట్టు చేసుకుంటా అనుకుంటాడు కదా. తుడుచుకొని టవలాడ పడేస్తాడు మనల్ని. ఇప్పుడు అనేటోళ్ళు లేడు. బూట్లు వేసుకొని టీపాయ్ మీద బూట్లు పెట్టుకొని కాళ్ళు ఒప్పుకుంటా మనల్ని అనేటోడే లేడు. నచ్చిన ఛానలు పెట్టుకుంటా, అవునా, ఛాయ్ నచ్చినట్టు తాగుతా, నా ఇష్టం, తాగుతే తాగుతా లేదంటే లేదు, నచ్చింది వండుకొని తింటా, నోటికి రుచికరమైంది తింటా. ఇవన్నీ చేసేలోగా సాయంత్రం 5 అయింది, ఇన్ని గిన్నెలు అయితే అప్పుడు ఎవరు గుర్తొస్తుంది? అబ్బా ఇది ఉంటే బాగుండురా. ఫోన్ కలుస్తూనే ఉంటుంది, ఎప్పుడు వస్తావు? అయిపోయిందా? ఒక్కరోజే ఆరాటం అంతా. ఒక రోజు కూడా కంప్లీట్ కాదు, కొన్ని గంటలే. దట్స్ వై సైలెన్స్ ఈజ్ క్రీపీ. మెడికల్ భాషలో చెప్పాలి అంటే నిశ్శబ్దం భయంకరమైనది. ఇంట్లో ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఒక రోజు కంటే ఎక్కువగా ఉండలేరు. చాలా భయంకరమైనది. ఈ రోజుల్లో అన్న నీకు మొబైల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి నువ్వు యూట్యూబ్ చూడడమో సంథింగ్ ఏదో ఒకటి చేసుకోవడం జరుగుతుంది. ప్రాచీన కాలంలోకి పోతే పుస్తకాలు లేవు, టీవీ లేదు, రేడియో లేదు. ఒక మనిషితో మాట్లాడకపోతే మరొక ఎంటర్టైన్మెంట్ అనేదే లేదు. అలాంటి రోజుల్లో నిశ్శబ్దం ఎంత భయంకరమైనదో ఆలోచన చేయండి. ఆ నిశ్శబ్దంలో ఏకాంతంలో వాడికి పిచ్చి కోరికలు వస్తాయి, పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆలోచన తప్పు అని చెప్పేవాడు పక్కన ఉండనప్పుడు వాడు చేసేదే ఒప్పు అనుకుంటాడు. ఫ్యాన్ ఎందుకో చాలా రుచిగా చూసినట్టు అనిపిస్తుంది, వాడికి రమ్మని పిలిచినట్టు అనిపిస్తుంది. నీ మెడలో ఉన్న చున్నీ ఒక్కసారి పైకే అంటుంది ఆ ఫ్యాన్. ఏమైద్దో అని ఇట్లా వేస్తాడు, అవతల కొనబట్టుకొని లాగంటది, వాడు ఇట్లా లాగుతాడు. ఏం జరుగుద్దా? నీకేముంది? ఏం జరిగింది? అట్లా ఏలాడి అట్నే చచ్చిపోయి అట్నే శవాలుగా కుళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట. ఎందుకంటే ఆ ఇంటికి రాకపోకలు లేవు. ఆ ఇంట్లో అసలు ఒకడు ఉన్నాడన్న సంగతి కూడా ప్రపంచానికి. నిశ్శబ్దం బహు భయంకరమైనది. మరి అలాంటి నిశ్శబ్దం, సైలెన్స్ ఈజ్ ఎ వెపన్ అని ఎందుకు అన్నారు? ఎందుకు వెపన్ అన్నారంటే ఎక్కడ పడితే ఆడ మాట్లాడకూడదు,
అవసరమైన చోట మాత్రమే మాట్లాడాలి. ఆయుధం అనేది ఊరికే వాడతారండి? వాడతారా? ఇక కత్తి ఉంది కానీ పట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉంటాం, నా దగ్గర కత్తి ఉందా హో కాదు. అది అవసరమైనప్పుడే, శత్రువు వచ్చినప్పుడే దన్నున ఆయుధాన్ని బయటికి తీస్తావు, దాన్ని వాడే విధంగా వాడుతావు. నా దగ్గర ఉంది అని పోజు పెట్టి ఆయుధాన్ని చూపిస్తే తీసుకుపోయి నిన్ను కూడా లోహన పడేస్తారు, కుదరదు. అలానే వై ఇట్ ఈస్ కాల్డ్ వెపన్ అంటే అది, దాని అర్థం అది. బట్ సైలెన్స్ ఈజ్ క్రీపీ, అది భయంకరమైనది. మీరే ఆలోచన చేయండి. ఒక 400 సంవత్సరాలు ప్రార్థనలు చేస్తున్నారు కానీ దేవుడు ఎవరితో దర్శనం ఇవ్వట్లేదు, కళల ద్వారా మాట్లాడట్లేదు, వాక్యం ద్వారా మాట్లాడట్లేదు. ఎందుకంటే వాక్యం చెప్పే బోధకులు లేరు, వాక్యం ఉపదేశించే యాజకులు లేరు. అంతా శాస్త్రులు, పరిసయ్యులు, దేవాలయ అధికారులు అయ్యారు. భక్తిపరునైన సిమియోను లాంటి ఏం చేశారు? తీసుకుపోయి గదిలో పడేశారు. ఇక జాలే అయ్యా, నువ్వు నీ నీతి బోధలు, ఇక నువ్వు రెస్ట్ తీసుకో అయ్యా, ఇక మేము చూసుకుంటాం. ఏంది వీళ్ళు చూసుకునేది? మతబోధ. యూదా ఆచారం అనే ఒక మతాన్ని స్థాపించారు. యూదాయిజం, జూడిజం అనే ఒక మతాన్ని స్థాపించుకున్నారు. ధర్మశాస్త్రంలోని బలులను, అర్పణను మతాచార బలులుగా స్థాపించుకున్నారు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? మతాచార బలులు. ఈ తప్పు చేసిన ఇగో గొర్రె మేకను నువ్వు అర్పించాలి, ఆ గొర్రె పొట్టేళ్ళను తీసుకొస్తాడు, బలి అర్పిస్తాడు. యాజకునికి ఒక సప్ప, అంతే కదా ధర్మశాస్త్రంలో ఉంది. మిగతాదంతా ఏం చేయాలి? కడుబడేయాలి, దేవాలయ కార్యక్రమాలకు లోనకు పడేయాలి. వీడేం చేయాలి? మటన్ షాపుడికి దాన్ని అమ్ముకోవాలి. అయిపోయింది ఇదే. అంటే ఏమైపోయింది ఇప్పుడు? చర్చ్ బికమ్ ద బిజినెస్ స్పాట్, 100% బిజినెస్ స్పాట్ అయిపోయింది. ఒట్టి చేతులతో వచ్చేదవా దేవుని సన్నిధికి? 2 పావురపు గువ్వలను తీసుకొని రమ్ము, పక్షులు తీసుకురావడం, అక్కడేయడం, చేసిందంతా కూడా ఎక్కడికి పోవడం? అక్కడి నుండి సంతకు డైవర్ట్ అయిపోవడం. దశమ భాగము దేవుని సొత్తని నీకు తెలవదా? ఏమిరా, ఎకరానికి 40 బస్తాలు పడితే 4 బస్తాలు దేవాలని తెలవదా? 10 ఎకరాలు ఉన్నోడా ఎన్ని దేవాలి? డైరెక్ట్ ఆటో ఫెసిలిటీ. ఇప్పుడు ఈ రోజుల్లో రైస్ మిల్లోడు ఇస్తాడు చూసినావా? ఇంటికాడికే వచ్చి వాడే కలెక్ట్ చేసుకొని పోయేటోడు కదా. అట్లా దేవాలయం నుంచి డైరెక్ట్గా ఎడ్ల బండ్లు పొలాల కాడపోయి ఆగేయట. పొలాల కాడపోయి ఆగి, నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయిరా, ఎన్ని బండినాయిరా, అతి దశమ భాగం దేవుని సొత్తు 40 బస్తాలు ఎక్కియండ్రా. బండ్లు ఎక్కించుకోవడం, వచ్చేయడం, వ్యాపార పిల్లుగా మార్చేశారు. ఎలా మార్చేశారు? ఇక భయపెట్టియడం. ధర్మశాస్త్రంలో చూసావా, అందుకే నీకు ఇట్టయింది, అందుకే ఉద్యోగం రాలే, అందుకే నీ బిడ్డకు పెళ్లి కాలే, అందుకే ఇగో ఈ అపాయం జరిగింది. అన్నిటికీ బిజినెస్ ఓరియంటెడ్గా మాట్లాడేలోగా ప్రజలు ఏం చేశారు? భయపడేవారు. ఆహా, డబ్బిస్తే దీవెన వస్తుందిలే, డబ్బిచ్చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుందిలే అని దీన్ని ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఒక వ్యాపారంగా మార్చుకొని, మరి ఇక బోధ చేసే నాయకుడు అక్కడ ఏమీ లేదు. మంచిగా ధారాళంగా డబ్బులు తెచ్చి ఇచ్చే వాళ్ళకు, దశమ భాగాలు ఇచ్చే వాళ్ళకు ప్రత్యేక దర్శనాలు, విఐపి దర్శనం. అందుకే ఆ దేవాలయం ఎలా మారిపోయిందండి? వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది, వ్యాపారాలకు ప్రసిద్ధిగా నిండిపోయింది. అందుకే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలే. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం బంద్ చేశాడో ఇక పుట్టగొడుగుల్లాగా ఎవరు లేస్తారు చెప్పండి? అబద్ధ ప్రవక్తలు పుట్టగొడుగుల్లాగా లేస్తారు. దేవుడు నాతో మాట్లాడిండ్రా, రా అమావాస్య రాత్రికి మరి ఏం చేయాలా, మరి గిన్ని డబ్బులు, వెండి నాణ్యాలు, అన్నీ ఇవి తీసుకొని రావాలా, ఇవన్నీ తీసుకొని వస్తే మరి నేను దేవునితో మాట్లాడి నీకు చెప్తా అని సోదెగాండ్రు పెరిగారు, అబద్ధ ప్రవక్తలు పెరిగారు, అవునా, భూత వైద్యులు పెరిగారు, మంత్రగాన్లు పెరిగారు. ఎవడు పడితే వాడు నోటికొచ్చింది వాగి మహారాజయోగం బాబునిది, కానీ ఇది తప్పుద్ది, ఇది తప్పకూడదంటే ఒక యాగం చేయాలి, ఆ యాగానికి నువ్వింత ఇయ్యాలి, గింతే. ఇట్లాంటి అబద్ధికులు, మోసగాన్లు 400 సంవత్సరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టారు. అందుకే దేవుడు ఎంత అతిక్రమం పెరుగుతుందో అంత పెరగనీయమని వదిలేశాడండి. దేవుడు ఒకరోజు కాదు వదిలేసింది, ఒక వారం కాదు వదిలేసింది, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. లిటరల్లీ హీ ఫర్గాటన్ హిస్ పీపుల్ 400 years. ఎన్ని రోజులండి? 400 సంవత్సరాలు. అందుకే దావీదు మహారాజు అంటూ ఉంటాడు కదా 28వ కీర్తనలో మొదటి వచనం చూడండి.
నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగునుగాక. దావీదుకు తెలుసు సైలెన్స్ యొక్క పెయిన్ లాంటిదో. ఎందుకంటే దేవుడు దావీదుతో మాట్లాడేవాడు, నేరుగా మాట్లాడేవాడు. ఆయన ఎంతో చక్కటి కీర్తనలు రాశాడు. దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు. దావీదు ఎంతో చక్కగా ఆరాధిస్తూ తిరిగేవాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని కీర్తనలు రాశాడు కదా. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. గొప్ప కీర్తనలు రాశాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపహాసకుడు కూర్చున్న చోట కూర్చుండక. ఎన్ని కీర్తనలు చదువుకుంటాం. కీర్తనలలో ఎక్కువ భాగం కీర్తనలన్నీ కూడా దావీదు మహారాజు రాసిన కీర్తనలే. మరి అలాంటి మహారాజు ఒక సమయమున ఎప్పుడైతే మరి రాజు అయిన తర్వాత ఆయన కొన్ని తప్పులు చేశాడో, ఆయన యొక్క హృదయం దేవునికి దూరంగా ఉన్నదో, ఆ సమయంలో దేవుడు మాట్లాడేవాడు కాదు. దేవుడు మాట్లాడాలి అంటే శుద్ధ హృదయాలు కావాలి. హృదయంలో ఏముండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకుండా ప్రభువా మాట్లాడతా అంటే రాడాయన. ఆయన పరిశుద్ధుడు కాబట్టి శుద్ధ హృదయం గలవారి దగ్గరికే ఆయన వచ్చేవాడు. అందుకే దావీదుకు తెలుసు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడకపోతే భయం వేసేది. వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడేవాడు. ప్రభువా, ఒకవేళ నా మాటలో, నా చూపులో, నా ఆలోచనలో, నా ప్రవర్తనలో ఏదైనా నీకు ఆయాసకరమైంది ఉందా తండ్రి, నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గమా, నాతో మాట్లాడు నాయనా. నువ్వు మౌనంగా ఉండబాకు, నువ్వు నిశ్శబ్దంగా ఉండబాకు తండ్రి, నీ నిశ్శబ్దాన్ని నేను భరించలేను అని దావీదు మహారాజు ఏడ్చేవాడు. దేవుని దగ్గర కన్నీరు కార్చేవాడు. అలాగే 13వ కీర్తనలో కూడా అంటాడు చూడండి. దావీదు రాసిన 13వ కీర్తనలో కూడా, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంత కాలము విముఖుడవై ఉందువు. చూడండి ఎంత బాధతో మాట్లాడుతున్నాడు. మనం మోకాళ్ళం పోతే దేవుని సన్నిధిలో వెంటనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దర్శనాలు చూపిస్తున్నాడు అంటే హృదయానికి ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత ఆనందం ఉంటుంది. కాబట్టి దావీదు మహారాజుకు ఆ పెయిన్ తెలుసు. దేవుడు మాట్లాడకపోతే వచ్చే బాధ, నొప్పి ఏంటి అనేది ఆయనకు తెలుసు. అందుకే ఆ రీతిగా ఏడుస్తున్నాడు, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. యోబు భక్తుడు కూడా అలానే ప్రార్థిస్తూ ఉంటాడు. చూడండి 23వ అధ్యాయము 8-9 వచనాల్లో చూడండి. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చటలేడు, నేను పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు, ఆయన పనిలో జరిగించు, ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కాన వచ్చుటలేదు, దక్షిణ దిశకు వెళ్ళినను. చూసిండా? తూర్పుకు పోయాడు, పడమరకు పోయాడు, ఉత్తరకు పోయాడు, ఏడా దొరకలే. అయినా దేవుణ్ణి వెతకడం మానలే. యోబు మానేడా? వెతుకుతూనే ఉన్నాడు. ఆయన శ్రమ అలాంటిది, ఆయన కష్టం అలాంటిది. ఇంత దూరం దేవుణ్ణి వెతికాడు, తూర్పుకు పోయాడు, ఎంత దూరం ప్రయాణం చేశాడు. ఆ నుండి మళ్ళీ ఎక్కడికి పోయాడండి? పడమరకు పోయి ప్రయాణం చేశాడు, దొరకలే. ఉత్తరానికి పోయాడు, దొరకలే. ఇక దక్షిణంలో ఉంటాడేమో వస్తే అక్కడ దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? నీకు నాకు సంబంధం లే, నీకు నాకు సంబంధము. ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. మరి 400 సంవత్సరాలు ప్రజలు నిజంగా దేవుని అలా వెతికారు. యోబు యొక్క అనుభవం మనకు కనపడుతుంది, దావీదు మహారాజు యొక్క అనుభవం మనకు కనపడుతుంది. హబక్కూకు అనే ప్రవక్త కూడా 1వ అధ్యాయములో 2వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉంటాడు చూడండి. యెహోవా నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపక ఉందువు. చూసినవా? నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపక ఉందువు. ప్రవక్తలు మొరపెడుతున్నారు దేవునికి, ఆలకించట్లే. దేవుడు ఆలకించట్లే, పక్కకు తప్పేసుకున్నాడు, ముఖం తిప్పేసుకున్నాడు, నీకు నాకు సంబంధము లేదు అని. నిజంగా 400 సంవత్సరాలు ఎలా గడిపారు ఇశ్రాయేలీయులు ఇప్పటికీ ఊహించుకుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇశ్రాయేలు 400 ఏళ్ళు ఎలా తట్టుకున్నారా అనేది
ఆశ్చర్యం అనిపించింది. అందుకే ఆ దినాన అసలు ఈ 400 నిశ్శబ్ద సంవత్సరాల పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి. లోతుగా పోయా. ఒక్కడు కూడా దేవునికి అంగీకార యోగ్యముగా లేడు. నీతిమంతులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, కానీ అసంపూర్ణంగానే ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలే. ముఖం దాటేసుకున్నాడు కదా, ముఖం తిప్పేసుకున్నాడు, మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. మరి ఇదే సంఘటన ఇర్మియా కూడా విలాప వాక్యంలో రాస్తూ ఉంటాడు. చూడండి 3వ అధ్యాయము 8వ వచనంలో విలాప వాక్యం, నేను బ్రతిమారి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా ఆయన తన చెవులు. ఏముందండి, ఎంత అరుస్తుంది. మనం ఇటు అరుస్తున్నాం, ప్రభువా ఉద్యోగం కావాలని అరుస్తున్నాం, కానీ ఆయన చెవులు మూసుకున్నాడు. మనం ఇక్కడ అరుస్తున్నాం, ప్రభువా గర్భఫలం కావాలి అరుస్తున్నాం, కానీ దేవుడు ఏం చేశాడట, చెవులు మూసుకున్నాడు. అంటే దేవుని విషయంలో భక్తిగా ఉంటే సరిపోలేదండి. దేవుని విషయంలో నీతిమంతులుగా ఉంటే మాత్రమే సరిపోలే, సంపూర్ణులుగా ఉండాలి. ఎలా ఉండాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నీకు కనెక్షన్ కావాలంటే ఫస్ట్ యువర్ హార్ట్ మస్ట్ బి ప్యూర్. హృదయ శుద్ధి. నువ్వు దేవునికి ఇచ్చే దాంట్లో యథార్థంగా ఉండాలి, పరిచర్యలో యథార్థంగా ఉండాలి, ప్రార్థనలో యథార్థంగా ఉండాలి. అవసరాలు తీర్చే ప్రార్థన అక్కర్లు మాత్రమే తీరుస్తుంది, కానీ దేవుని నిన్ను ఒకటి చేయలేదు. అసలు అవసరాల గురించి నువ్వు ప్రార్థించడం పనిచేసి కేవలం ఆయనను స్తుతించ మొదలు పెడితే నువ్వు ఆయన అడగకుండానే నీ ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదండి. మనం ఆ పాయింట్ మర్చిపోతాం. ఎంతసేపు ఏసేనా అది అడుక్కోవాలా, ఇది అడుక్కోవాలా, ఉద్యోగం అడగాల, పెళ్ళి అడగాల, పిల్లలు అడగాల, అవునా, ముసలి వయసును వచ్చిన రోగాలని పోవాలని అడగాల, సీజన్లు వచ్చే రోగాలు పోవాలని అడగాల. ఎట్లా అండి మీ రోగాలని పోతే హాస్పిటల్ ఎట్ట బతుకుతాయి? అందుకే ఇర్మియా అంటున్నాడు విలాప వాక్యములలో. ఏమంటూ ఉన్నాడండి ఆయన? అసలు నేను మొరలిడినను నువ్వు చెవులు మూసుకున్నాడు. దేవుడు ఏం చేశాడట, తన చెవులు మూసుకున్నాడు. ఏలియా మరి విషయంలో కూడా మనం ఒకసారి గమనిస్తే రాజుల గ్రంథంలో ఉంటుంది, మొదటి రాజుల గ్రంథం అనుకుంటా, 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల వాక్య భాగములో మరి ఆ కొండ మీద దేవుడు వచ్చినప్పుడు భయంకరమైన ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి కదండి. మరి భయంకరమైన ఎట్లాంటి అలజడి, మరి సముద్ర తరంగముల వంటి అలజడి అంతా అక్కడ కలుగుతుంది, కానీ ఆయన దానిలోనూ ప్రత్యక్షము కాలేదు. మెరుపు వచ్చినప్పుడును ప్రక్షత్రము కాలేదు, గాలి వచ్చినప్పుడును ప్రక్షత్రము. అవునా? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడే స్వరం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. నీ జీవితంలో నెమ్మది పోయి, ఆ నిమ్మలత్వం పోయి మరలా దేవుడు నీతో మాట్లాడాలి అనంటే ఏం జరగాలి? నీ జీవితంలో అలజడులన్నీ ఆగిపోవాలి. అర్థమవుతుందా? నీ జీవితంలోని పెనుగాలులు, తుఫానులు ఆగిపోవాలి. వీటన్నిటి తర్వాతనే సైలెన్స్ వస్తుంది. ఆ సైలెన్స్లోనే దేవుని యొక్క స్వరం నువ్వు వింటావు. 400 సంవత్సరాల సైలెన్స్ తర్వాత గ్యాబ్రియల్ అనే దేవదూత మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చింది. అసలు ఇలా దేవదూతలు ఉంటారని, దేవుడు వర్తమానం పంపుతారని ఎవరికీ తెలియదు. కథలు విన్నారు, ధర్మశాస్త్ర కథలు విన్నారు. మరియమ్మ, యోసేపులు, జకరియా వీళ్ళంతా కథలు విన్నారే కానీ గొర్రెల కాపరులు వీళ్ళు కథలు విన్నారు నిజంగా. అందుకే దూతను చూడగానే గుండె పగిలిపోయింది, భయపడిపోయారు. అందుకే దూత రాగానే ముందు వర్తమానం ఏం చెప్తుంది? మీరు భయపడకుడి. అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు దేవుడు అట్లా మాట్లాడేటోడట అని తెలుసు, కానీ దే నెవర్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ప్రియులారా, ఈ సైలెన్స్ ఇయర్స్ మన జీవితంలో నేర్పించే పాఠాలు ఇదే. ఒకవేళ నువ్వు చేసే ప్రార్థనకు ఇంకా జవాబు రావట్లేదంటే, ఒకవేళ నువ్వు చేసే దేవుణ్ణి అడిగే విషయాల్లో నీకు ఇంకా జవాబు రాకుండా దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆయన తప్పకుండా మాట్లాడే సమయం అయితే ఆసన్నమైంది. కానీ మన జీవితాలు, మన మొరలు దేవుని దాకా చేరుతున్నాయా లేదా, ఇది మనం చూసుకోవాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన చెవులు మూసుకున్నాడేమో,
ఒకవేళ నువ్వు ఆయనను వెతుకుతా ఉంటే దేవుడు ముఖము తిప్పుకున్నాడేమో, ఉన్నదా లేదా? ఆ పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉన్నదా? రండి మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. పరమ తండ్రి యేసయ్యా, ఒకవేళ నా ప్రార్థనకు నేను జవాబును పొందట్లేదు అంటే, ఇంకా నీవు నా ఎడల నిశ్శబ్దంగా ఉన్నావంటే, అసలు నీవు నాతో మాట్లాడటం లేదు అంటే, నాలో హృదయ శుద్ధి లేదు అని నువ్వు తెలియజేస్తూ ఉన్నా. ఆనాటి ఇశ్రాయేలు సమాజం పాపము చేత, అపవిత్రము చేత, ధర్మశాస్త్రం అనే ఒక ఆచారము చేత, యూదా అనే మతాచారముల చేత ఏ రీతిగా నింపబడి ఉందో, ఒకవేళ నా జీవితం కూడా క్రైస్తవ ఆచారముల చేత నింపబడి ఉన్నదేమో, ఆచార భక్తిని కలిగి ఉన్నామేమో, ఆచారానికి పాటలు పాడుతున్నానేమో, ఆచారానికి పండగ చేస్తున్నానేమో, మరి మా తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు కదా, మా దైవజనులు హెచ్చరిస్తున్నారు కదా అని వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నానేమో. ఒకవేళ అలా నటించే హృదయం ఉంటే మాత్రం ఇప్పుడే దేవుని యొక్క దగ్గర మీ నటన జీవితాన్ని ఆపి మీ హృదయాన్ని కుమ్మరించండి, కుమ్మరించండి, కుమ్మరించండి. నీ ప్రార్థన వినకుండా దేవుడు చెవులు మూసుకున్నాడేమో. హృదయ శుద్ధి చేసుకోండి, మనసు మార్చుకోండి. ఒకవేళ నీకు జవాబు ఇవ్వకుండా దేవుడు తన ముఖము తిప్పుకున్నాడేమో. మనసులో గర్వం, మనసులో ఈర్ష్య, మనసులో అసూయ, మనసులో ద్వేషం, మనసులో కపటం, మోసం, అబద్ధాలు ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఏ రీతిగా నీ ప్రార్థన దేవుడు వినగలడు? ఏ రీతిగా నీతో మాట్లాడగలడు? ఆనాడు ఇశ్రాయేలు కొన్ని వందల సంవత్సరాలు నిశ్శబ్దంలో గడిపింది ప్రియులారా. మరి అట్టి నిశ్శబ్దంలో నువ్వు ఉన్నావా? నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలని, ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని సరి చేసుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం.